హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జూలై మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను. ఫస్ట్, మనకి 3 రకాల మైండ్ ఉంటుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. ఇప్పుడు కాన్షియస్లో మీకు పైన తెలిసేది, మీరు ఏం చూస్తున్నారో వాటి గురించి మీకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది. అదే సబ్ కాన్షియస్లో మీరు పక్క రోజు ఏం చేశారు, పోయిన సంవత్సరం ఈరోజు ఏం చేశారు, ఇవన్నీ గుర్తుపెట్టుకునే కెపాసిటీ మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఉంది. అలాగా మీ మనసు లోపల ఏముందో అదే మీరు బయటికి మీ లైఫ్ అలాగే క్రియేట్ అవుతూ ఉంటుంది. మీరు నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గా, పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా మీ లైఫ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మీరు అందుకనే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. మీ లోపల మీరు ఏ విధంగా ఆలోచిస్తా, మీ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉంటుంది. నా జీవితంలో నేను ఇది సాధించగలను అని మీరు గాఢంగా నమ్మితే తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. ఓకే, ఈరోజు ఫస్ట్ మేషరాశి వాళ్ళకి జూలై మంత్లీ రీడింగ్స్ ఎలా ఉంటుంది చూద్దాం. మేషరాశి వాళ్ళకి జూలై మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూస్తాం. ఇది మేష లగ్నం వాళ్ళు చూడొచ్చు, మేష రాశి వాళ్ళు చూడొచ్చు. 50% వర్క్ అవుతుంది. మీ హెల్త్ ఎలా ఉంటుంది, మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది, మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది, అండ్ మీ మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది, అండ్ మీ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉంటుంది, మీ మదర్ ఇన్ లా హెల్త్ ఎలా ఉంటుంది, ఫాదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది, మీ లాభాలు ఖర్చులు. మకర రాశి వాళ్ళు ఫైర్ సైన్, అగ్నితత్వం అన్నమాట. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తారు, వాళ్ళ నాలెడ్జ్ స్ప్రెడ్ చేస్తారు. యాక్షన్ అంటే ఏదైతే ఏ పనైనా కూడా త్వరగా చేసేయాలనుకుంటారు. ఒకటి ఫుల్గా నేర్చేసుకున్న తర్వాత ఇంకొకటి నేర్చుకోవాలనుకుంటారు. ఇంక దాంట్లోనే ఉండిపోవాలనుకోరు, ఎక్కడ ఆగరనమాట. వాళ్ళ లైఫ్లో వాళ్ళు నేర్చుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళ ఎనర్జీ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, డిప్రెషన్, చాలా డిప్రెషన్లో ఉన్నారు. మీకు కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి, అందుకే మీరు వాటి గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, మీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది, మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఏదైనా మీకు ప్రజెంట్ చేయొచ్చు, గిఫ్ట్. మిమ్మల్ని విజిట్ చేస్తారు ఈ జూలై మంత్లో, అండ్ వాళ్ళ ప్రేమని మీకు ఇస్తారు. మీ మదర్స్ హెల్త్, మీ మదర్కి కొంచెం డిప్రెషన్ రావచ్చు, ఒంటరిగా కూర్చొని ఏకాంతంగా ఆలోచిస్తూ ఉంటారు. తన ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉంటారు, ఫర్దర్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అంటే మన జీవితంలో మెటీరియల్ థింగ్స్ ఒకటే శాశ్వతం కాదు కదా, స్పిరిచువల్గా కూడా గ్రో అవ్వాలి, అప్పుడే మీ లైఫ్ వచ్చి ఫుల్ఫిల్ అవుతుంది. మీ పాస్ట్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మేషరాశి వాళ్ళకి వాళ్ళ పాస్ట్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీ పిల్లలు మీకు దూరంగా ఉంటే మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. డే టు డే లైఫ్లో మీరు ఏదైనా ట్రిప్కి వెళ్ళొచ్చు, ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేదానికి అవకాశం ఉంది. ఎక్కువ ట్రావెల్స్ చేస్తారు మేషరాశి వాళ్ళు జూలై మంత్లో. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మీ మదర్ ఇల్లా తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఏది చూస్ చేసుకోవాలో తెలియటం లేదు. అంటే చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్తామా వాళ్ళ దగ్గరికి వెళ్తామా అని ఉంటారు కదా, అలాగా తను కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కొంచెం. అండ్ మీ ఫాదర్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఏదో డిప్రెషన్గా ఉన్నారు, ఏదో ఒక విషయం గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మీ వర్క్ ప్లేస్లో మీకు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ని మీరు కలుసుకుంటారు.
వాళ్ళ వల్ల మీ వర్క్ ప్లేస్లో ఏదైనా అడ్వైస్ మీకు ఇవ్వచ్చు. అది మీ గ్రోత్ కంటే మీకు ప్రమోషన్ వచ్చేదానికి మీకు యూస్ఫుల్ అవుతుంది. మీ లాభాలు, మీ కష్టానికి తగ్గ లాభాలు వస్తాయి. దాన్ని కరెక్ట్గా ఖర్చు పెడతారు. దేనికి ఖర్చు పెట్టాలో దానికే ఖర్చు పెడతారు. మేషరాశి వాళ్ళకి కొంచెం డిప్రెషన్ మూడ్ ఉంటుంది, కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ మీరు విందు వినోదాల్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ ప్రేమని మీకు ఇస్తారు. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ని ఇవ్వచ్చు. మీ మదర్ అండ్ ఫాదర్ ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక విషయంగా బాగా థింక్ చేస్తున్నారు, డిప్రెషన్గా ఉంటున్నారు. అండ్ మీ లవ్వర్ వచ్చి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ డే టు డే లైఫ్లో మీరు ఏదైనా చాలా ట్రావెల్స్ చేస్తారు. జూలై మంత్లో మీ లైఫ్ పార్ట్నర్ వచ్చి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ మదర్ ఇన్ లా వచ్చి తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తను ఏం చేసుకోవాలో తనకు అర్థం కావటం లేదు. మీరు చేసిన ఇన్వెస్ట్ కూడా అంత మంచి ఫలితాలు రావు, కొంచెం డిప్రెషన్ అవుతారు. మీ ఫాదర్ కూడా చాలా డిప్రెషన్గా ఉంటున్నారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో ఒక పర్సన్ మిమ్మల్ని కలుసుకుంటారు. ఈ పర్సన్ కర్కాటకం, వృశ్చిక, మీన రాశి పర్సన్ అయి ఉంటారు. ఆ పర్సన్ వల్ల మీకు ఒక మంచి మేలు జరుగుతుంది. అండ్ మీ లాభాలు, మీరు అనుకున్నంత లాభాలు వస్తాయి. అండ్ దాన్ని కరెక్ట్గా ఆచితూచి ఖర్చు పెడతారు. దేనికి ఖర్చు పెట్టాలో దానికే ఖర్చు పెడతారు. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days జూలై మంత్లో ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వాళ్ళకి జూలై మంత్లో ఫస్ట్ 10 days, సెకండ్ 10 days ఎలా ఉంది, థర్డ్ 10 days ఎలా ఉందో చూస్తాం. ఇది మేజర్ అకానా పెడుతున్నాను. తర్వాత మైనర్ అకానా. ఫస్ట్ 10 days ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. మీకు నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగుంది. మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్, యాక్షన్ ఓరియంటెడ్ పర్సన్. మీరు అందరి మీద ఒక కన్నేసి ఉంచారు. మీకు ఎవరు హానెస్ట్గా ఉంటారో వాళ్ళనే మీరు దగ్గరికి తీసుకుంటారు, అందరినీ నమ్మరు. అండ్ మీరు చాలా వర్క్ ఓరియంటెడ్ పర్సన్గా కూడా ఉంటారు. ఎవరిని చేసి చేయరు, మీ ఎనర్జీలో మీరు ఉంటారు. అండ్ మీరు బాగా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మీకు చాలా కష్టమైన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అన్నీ మీరు ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటారు. మీకుండే ప్రాబ్లమ్స్ అంతా ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటారు. అందరి మీద ఒక కన్నేసి ఉంచారు. ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఫస్ట్ 10 daysలో. అండ్ మైనర్ అకానా, మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. సింగిల్ ఫోకస్గా ఉన్నారు మనీ మేకింగ్లోనే. మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, ప్రాస్పెరిటీ, గ్రోత్ అన్నీ ఉంటాయి. అబండెన్స్గా మీకు మనీ కూడా రాబోతుంది ఫస్ట్ 10 daysలో. కమ్యూనికేషన్, కదలిక, మీరు చేసే పనులు అన్నిట్లో కమ్యూనికేషన్ వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూసే ఒక గుడ్ న్యూస్ కూడా మీకు రాబోతూ ఉంది. కొందరికి అధికారము, హోదా ఉండే పదవి కూడా రావచ్చు. మేషరాశి ఆరు మేష లగ్నం వాళ్ళకి జూలై ఫస్ట్ మంత్లో అధికారము, హోదా ఉండే పదవి కూడా రావచ్చు. మేబీ ప్రమోషన్ కూడా రావచ్చు ఆఫీస్లో జాబ్ చేసే వాళ్ళకి. సెకండ్ 10 days సడన్ సర్ప్రైజ్. మీ లైఫ్లో ఏదో ఒక సడన్ చేంజ్ అనేది జరుగుతుంది. ఆ చేంజ్ వల్ల మీకు మంచిదే. ఒక మార్పు వల్ల అది మంచి మార్పు కావచ్చు, ఏదైనా బ్యాడ్ కావచ్చు, కానీ అది మీకు మంచి చేస్తుంది అది. ఓకే, మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మిమ్మల్ని హీల్ చేసేదానికి ఒక పర్సన్ ఏంజల్స్ మీ దగ్గరికి సెండ్ చేస్తున్నారు. తప్పకుండా ఈ పర్సన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. సెకండ్ 10 daysలో కొంచెం ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. మీరుండే సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటా ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది సెకండ్ 10 daysలో. మేష రాశి ఆర్ మేష లగ్నం వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. మీరు గార్డెనింగ్ చాలా చేస్తారు. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు గార్డెన్లో టైం స్పెండ్ చేస్తే మీకు ఆ మొక్కల వల్ల వచ్చే ఎనర్జీ వల్ల మీరు బాగా క్యూర్ అయిపోతూ ఉంటారు. ఓకే, మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది సెకండ్ 10 daysలో. థర్డ్ 10 days ఫిజికల్గా, సైకలాజికల్గా స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు.
మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. మీరు ఎక్కడుంటే అక్కడ ప్రాస్పెరిటీ ఉంటుంది. మీరు చాలా విజ్డమ్ ఉంది మీకు. మీ విజ్డమ్‌తో మీరు ఎలాంటి వాళ్ళ దగ్గరైనా మీరు పని చేయించుకోగలరు. థర్డ్ 10 డేస్‌లో మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్‌తో ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు. మీరు చేస్తున్న పని మీకు అంతగా సంతోషాన్ని ఇవ్వటం లేదు. కానీ ఆ పని చేయాలి. ఇంకా ఆ పనిలోనే కంటిన్యూ కావాలి. వేరే దారి లేదు. అలా ఉంటుంది మీ పరిస్థితి. వెయిట్ చేస్తూ ఉన్నారు. కొందరు ఫారెన్‌కి వెళ్ళేదానికి వెయిట్ చేస్తూ ఉండొచ్చు. కొంచెం వీసా కోసం అప్లై చేసిన వాళ్ళు దానికి వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అలాంటి ఏదో ఒక సిచ్యువేషన్ ఉంది. లేకపోతే ఇద్దరి మధ్య కంపేర్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు గొప్పనా అని కంపేర్ చేస్తూ ఉన్నారు. ఎవరిని చూస్ చేసుకోవాలో మీకు తెలియటం లేదు. జగిల్ అవుతా ఉన్నారు. క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నారు. ఓకే. ఇదే మీకు మేష రాశి ఆర్ మేష లగ్నం వాళ్ళకి జరుగుతుంది. మీకు ఆల్ ఓవర్ అంత మంచి కార్డ్సే వచ్చాయి. ఓన్లీ 1 కార్డ్ ఎమోషనల్ అప్సెట్ కార్డ్ వచ్చింది. మిగతా అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చున్నాయి. ఓకే. ఇప్పుడు ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారో చూద్దామా. ఏంజెల్స్ గైడెన్స్ ఫర్ మేష రాశి ఆర్ మేష లగ్నం. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు అనుకున్నది జరుగుతుంది. ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. అబాండెన్స్ మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి జూలైలో. సూపర్. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుందని చెప్పాను కదా. అబాండెన్స్ వస్తుంది. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు అనుకున్నది 1 ఇయర్ తర్వాత మీకు జరగవచ్చు. కొంచెం ఉంటాయి కదా, పెద్ద పెద్ద డిజైర్స్ ఉంటాయి కదా, ఇల్లు కొనుక్కోవడం, మ్యారేజ్, ఇలాంటివంతా 1 ఇయర్ లోపల మీకు జరుగుతాయి. ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. మేష రాశి ఆర్ మేష లగ్నం వాళ్ళ ఎనర్జీ ఇన్ ఒరాకిల్ కార్డ్స్. ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీరు ఆచితూచి ఖర్చు చేస్తూ ఉంటారు ఈ మంత్లో. హీలర్ ఆఫ్ ద ఏజెస్. మిమ్మల్ని హీల్ చేసేదానికి ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. వాళ్ళతో మీ మనసులో ఉండే బాధంతా చెప్పండి. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీకు బ్లాసమింగ్ అబాండెన్స్ రాబోతుంది. థర్డ్ టైం వస్తూ ఉంది అబాండెన్స్ కార్డు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చింది. అబాండెన్స్ ఏంజెల్స్ గైడెన్స్లో వచ్చింది. ఒరాకిల్ కార్డ్స్లో కూడా అబాండెన్స్ వచ్చింది. మీకు డెఫినెట్గా మీరు అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు వస్తుంది జూలై మంత్లో మేష రాశి ఆర్ మేష లగ్నం వాళ్ళకి. సో బీ హ్యాపీ ఎరీస్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఎరీస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.